ఏలూరు లోక్సభ సెగ్మెంట్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో 7కి 7 వైఎస్ఆర్సీపీ 2019లో సొంతం చేసుకుంది. ఇక 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కైకలూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరం, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు. ఇక మొదట కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసరావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో కైకలూరు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున దూలం నాగేశ్వరరావు గెలుపొందారు. ఇక ఈసారి మాత్రం బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంది. నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకా వెంకట ప్రతాప్ అప్పారావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి గొలుసు పార్థసారథి పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మీకా వెంకట ప్రతాప్ అప్పారావు గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్ అనేది ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడి నుంచి ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే పోటీ చేయాలి. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఖంబం విజయరాజు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి సొంగ రోషన్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో రాకాడ ఎలిజా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ నుంచి సొంగ రోషన్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. ఇక మరొక అసెంబ్లీ సెగ్మెంట్ పోలవరం. ఇది ఎస్టీకి కేటాయించింది, అంటే ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జనసేన పార్టీ తరఫున చిర్రి బాలరాజు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో తెల్లం బాలరాజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోలవరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి కూడా తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆమె గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది పోలవరం అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున అల్లకల్లి కృష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి బి రాధాకృష్ణ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆళ్ల నాని ఈసారి టీడీపీ పార్టీ నుంచి బి రాధాకృష్ణకి గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక దెందులూరు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కె అబ్బయ్య చౌదరి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరఫున చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే కె అబ్బయ్య చౌదరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. ఇక ఉంగుటూరుని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పుప్పాల వాసుబాబు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి పచ్చమట్ల ధర్మరాజు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పుప్పాల వాసుబాబు గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పుప్పాల వాసుబాబే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఉంగుటూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. ఇది ఏలూరు లోక్సభ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. అక్కడ ఎవరెవరు గెలుపొందుతారు అనేది మా అంచనా ప్రకారం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.